హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హౌస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం ఆల్రెడీ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్లో మనం షాఫ్ట్ యూనిట్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆల్రెడీ ఇంట్రడక్షన్ అన్నది మనం కంప్లీట్ చేసాము. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇది సెకండ్ వీడియో అన్నమాట. ఇంకా చిన్న చిన్న వీడియోస్గా మనం నేర్చుకుందామండి సబ్జెక్ట్ వైజ్. అలా అయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి 26 మార్క్స్ అనేది కంప్లీట్ అవ్వగానే నేను వేరే సబ్జెక్ట్ అన్నది స్టార్ట్ చేస్తాను. మీకు ఇదే యూనిట్లో మనకి ఇదే సబ్జెక్ట్లో మనకి క్యాంప్స్ అన్నవి ఉన్నాయి కదా. చూడండి, క్యాంప్స్ ఎన్ని మార్క్స్కి? మనకి 13 మార్క్స్ అనమాట. 1 షార్ట్ 1 ఎస్సే అన్నది ఇస్తారు. సో ఇందులో ఒక 5 మోడల్స్ అన్నవి ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియోస్ అన్నవి చేసేసాను. ఒక 3 years బ్యాకే నేను క్యాంప్స్ మీద వీడియోస్ అన్నవి చేశాను. సో దీంతో అంటే షాఫ్ట్తో పాటు అది కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే అది నేను చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది డ్రా చేసి ఇచ్చాను అనమాట. ఓకే, అది క్యాంప్స్ అన్నది యూనిట్ కంపల్సరీగా మీకు కావాలి అంటే ప్రొట్రాక్టర్ ఉండాలి, కంపాస్ ఉండాలి, స్కేల్, ఎరైజర్ ఇవన్నీ ఉండాలన్నమాట. సో నీట్గా మనం చేయాలి. ఓకే, అందులో ఒక 6 మోడల్స్ ఎన్నో చెప్పాను. సో అది కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది క్యాంప్స్ అని. సో మీకు కాన్సెప్ట్ కావాలి అండి, C16 C14 అన్నది మీకు అనవసరం. బట్ కాన్సెప్ట్స్ అవే ఉన్నాయి. మీకు మారింది ఏంటి అంటే మార్క్స్ వెయిటేజ్ మాత్రమే మారింది. అంటే ప్యారలల్గా షాఫ్ట్స్తో పాటు మీరు అదొక యూనిట్ అన్నది మీరు నేర్చుకోండి. ఓకే, ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను కాబట్టి మనకి ఇక్కడ వెయిటేజ్ ఒకటే మారుతుంది కాబట్టి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టాపిక్స్ అయితే ఏం మారలే, వెయిటేజ్ ఒక్కటే మారింది అంతే. డైరెక్ట్ 10 మార్క్స్, C14 C16కి అయితే 8 మార్క్స్కి వస్తుంది అంతే. అంతమించి ఏం చేంజ్ అవ్వలే. సో షాఫ్ట్తో పాటు మీరు క్యాంప్స్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఐకార్డ్లో కానీ పిన్ చేస్తాను. సో క్యాంప్స్ అది కూడా మీరు ప్యారలల్గా నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అన్నది అలవాటు అవుతుంది. ఓకేనా? సో దీంతో పాటు అది కూడా ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన పార్ట్ ఇంకా ఈ వీడియోస్ నుంచి మిస్ అవ్వద్దు. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ షాఫ్ట్స్ అనేవి చాలా ఈజీగా అర్థమైనట్టు నేను చెప్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే కనుక మనకి ఈ యూనిట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మంచి స్కోరింగ్ కూడా తీసుకురావచ్చు. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్రతి వీడియోలో చెప్తున్నానని ఏమనుకోద్దు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా మనకి తెలియాలి కదా. సో అందుకని మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారనమాట. నా హంబుల్ రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఓకేనా? సో ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్. అసలు మనం ఒక షాఫ్ట్ ని డిజైన్ చేయాలి అంటే ఏవేవి కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఏవేవి మనం కన్సిడర్ చేయాలి అన్నది చూసుకుందాం. మనం ఇక్కడ షాఫ్ట్ అనేది మనం దేనికి మనం తీసుకుంటున్నాము? ఒక సాలిడ్ ఆబ్జెక్ట్, అది కూడా సర్క్యులర్ ఆబ్జెక్ట్, అది కూడా రొటేషన్ అవుతుంది. దేన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? పవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ టార్క్. ఓకే, అందుకని మనం ఫస్ట్ డిజైన్ చేయాల్సిన ఫ్యాక్టర్ అంటే డిజైన్ చేసుకోవాల్సిన ఫస్ట్ కన్సిడరేషన్ ఏంటి అంటే టార్షన్. ఓకే, టార్షన్ తర్వాత మనం కన్సిడర్ చేయాల్సింది బెండింగ్. ఎందుకు అంటే ఇక్కడ మనం 2 సపోర్ట్స్ దగ్గర మన షాఫ్ట్ ని పెట్టి చేసినప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ కప్లింగ్ కనుక పెట్టినట్టయితే దీని వెయిట్ అన్నది దీని మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి బెండింగ్ అన్నది అవుతుంది. సో అలాంటివి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది బెండింగ్ అన్నది అంటే నెంబర్ ఆఫ్ యాక్సెసరీస్ అంటే కప్లింగ్స్ కానివ్వండి లేదంటే గేర్స్ కానివ్వండి, ఇలా మనం షాఫ్ట్ మీద ప్లేస్ చేస్తున్నప్పుడు మనకి టార్షన్తో పాటుగా కూడా మనకి బెండింగ్. కొన్నిసార్లు ఓన్లీ బెండింగే మనం ఫైండ్ అవుట్ చేస్తాము, కొన్ని ఓన్లీ ఏంటంటే టార్షన్ ఒక్కటే కన్సిడర్ చేస్తాం. ఓకే, థర్డ్ దానికి వచ్చేసరికి టార్షన్ కంబైన్డ్ విత్ బెండింగ్, అంటే టార్షన్ బెండింగ్ రెండూ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే టార్షన్ కంబైన్డ్ విత్ యాక్సియల్ టెన్షన్ అండ్ కంప్రెషన్. ఏంటండి? టార్షన్ కంబైన్డ్ విత్ యాక్సియల్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నవి చూద్దాం. ఇది షార్ట్. ఓకే, డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్, డిజైన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా?
సో ఫస్ట్ ఏంటి అంటే మెటీరియల్ అండ్ హీట్ ట్రీట్మెంట్స్. ఓకే, మనం ఏ మెటీరియల్స్ తీసుకున్నాము, మనం ఎటువంటి ప్రాసెస్లో, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే నికిల్ క్రోమియం ఆర్ నికిల్ వెనీడియం అనేవి ఇలాంటివి మనం ఇంక్రీజ్ చేసుకుంటే స్టీల్లో మనకి ఏమవుతుంది, స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇంక్రీజ్ చేయాలంటే కొన్ని హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లు అనేవి చేయాలి. సో మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ హీట్ ట్రీట్మెంట్. విచ్ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ విల్ బి డన్ ఆన్ ద మెటీరియల్. ఓకే, అది చూసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెంత్ టు రెసిస్ట్ టార్క్ అండ్ బెండింగ్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్కి ఎంత స్ట్రెంత్ ఉంది, ఓకేనా, ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత వరకు టార్క్ని రెసిస్ట్ చేయగలదు, అలాగే బెండింగ్ అవ్వకుండా ఎంత వరకు అది రెసిస్ట్ చేయగలదు, అంటే బేర్ చేయగలదు అన్నది కూడా మనకు ఒక డిజైన్ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ స్టిఫ్నెస్ టు రెసిస్ట్ డిఫ్లెక్షన్. ఏంటండి, స్టిఫ్నెస్ రెసిస్ట్ డిఫ్లెక్షన్ అంటే ఎంత వరకు అది అబ్జర్వ్ చేసుకోగలదు. ఓకేనా, అంటే డిఫ్లెక్షన్ వచ్చే ముందు మనకి ఒక క్రాక్ కానీ ఏదైనా చూపించే ముందు అది ఎంత వరకు కూడా మనకి రెసిస్ట్ చేయగలదు ఆ మెటీరియల్ అన్నది కూడా మనం చూసుకోవాలి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వెయిట్ అండ్ స్పేస్ లిమిటేషన్స్. ఓకే, మనకి ఎంత వెయిట్ కావాలి, ఆ వెయిట్ని బట్టే కదా, ఇప్పుడు మన వెయిట్ని బట్టి మనకి ఏంటి అంటే స్పీడ్ అన్నది ఉంటుంది. వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే మనకి ఇన్పుట్ అవుతుంది, అంటే సోర్స్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, మనకి ఇక్కడ టార్క్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అలాగని వెయిట్ తగ్గించేస్తే మనకి ఏమవుతుంది, స్ట్రెంత్ అనేది కొన్ని మెటీరియల్స్ తక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము, మనకి వెయిట్ తగ్గాలి, స్ట్రెంత్ పెరగాలి. సో వీ కన్సిడర్ మెయిన్ ఫ్యాక్టర్ ఈస్ అల్లాయ్స్. ఈ అల్లాయ్స్ని యూజ్ చేసి మనం వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు, అలాగే స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే మనకి బేసికల్గా కొన్ని మెటీరియల్స్ ఇలాంటి షాప్స్లో కానివ్వండి, కొన్ని మిషన్ పార్ట్స్ కానివ్వండి, ఓకేనా, ఈ పార్ట్స్లో మనం మ్యాక్సిమం ఏంటంటే అల్లాయ్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే వెయిట్ అనేది తగ్గుతుంది, స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో మనకి సోర్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది తక్కువ ఇచ్చినా కూడా మనకి అక్కడ అవుట్పుట్ అన్నది మ్యాక్సిమం ఈక్వల్ అన్నదే వస్తుంది, లేదంటే కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. ఓకేనా, సో అందుకని మనకి ఈ వెయిట్ అన్నది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్స్. ఎలా స్ట్రెస్ అన్నది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే పవర్ సోర్స్ నుంచి కనెక్ట్ చేసిన షాఫ్ట్ యొక్క స్ట్రెస్, స్టార్టింగ్ స్టేజ్ యొక్క స్ట్రెస్ ఎలా ఉంది, అలాగే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి స్ట్రెస్ ఎలా ఉంది, అంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నది కూడా మనం డిజైన్ ఫ్యాక్టర్ అన్నది తెలుసుకోవాలి. ఓకేనండి, సో ఇవి మనకి డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీకు ఇలా టీచ్ చేస్తే అర్థమవుతుందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చే విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది మొత్తం టోటల్ సోషల్ మీడియా అంతా కూడా చూస్తున్నారు కాబట్టి నాకు కూడా కొంచెం నెగిటివిటీ అన్నది వస్తుంది. నేను కాదనట్లేదు, మీకు ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. సో మీరు కొంచెం చాలా వస్తున్నాయి. సో మీకు ఇలా అర్థమవుతుందా లేదా అన్నది, ఎందుకంటే ఆల్రెడీ ఇది రీసెంట్గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి షాఫ్ట్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయ్యింది. సో నా టీచింగ్ అనేది మీకు నచ్చిందా లేదా, ఇలా కంటిన్యూ చేయాలా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోవద్దు. నాకు కూడా తెలుస్తుంది అంటే టీచింగ్ స్కిల్స్ ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా నాకు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా ఈ యూనిట్ అంటే ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత మనకి 5 ఉంటాయి అన్నమాట. అంటే డిజైన్ ఎలా, షాఫ్ట్ని ఎలా డిజైన్ చేయాలి. ఈ డిజైనింగ్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 5 టాపిక్స్ ఉంటాయి. ఆ 5 టాపిక్స్ సంబంధించిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ నేర్చేసుకుంటే షాఫ్ట్స్ అయిపోయినట్టే. ఓకేనండి, సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఇచ్చిన డేటాని బట్టి మనకి ఇక్కడ ఫార్ములాస్ అనేవి చేంజ్ అవుతాయి, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి 5 ఉంటాయి అన్నమాట ఎలా డిజైన్ చేయాలి షాఫ్ట్ని అన్నది. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్. అంటే టార్షన్ని బేస్ చేసుకొని మనం ఎలా డిజైన్ చేయాలి షాఫ్ట్ని. ఓకే, ఆల్రెడీ మనం ఏం చేసాం, ఇందులో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఏమని, టార్షన్, బెండింగ్, టార్షన్ కంబైన్డ్ విత్ బెండింగ్ అనేసి. సో అవే స్టార్టింగ్ 3 కూడా. ఓకే, డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు బెండింగ్. బెండింగ్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ యాక్సియల్ అన్నది వస్తుంది. సో ఎప్పుడైతే షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ అన్నాడు అనుకో, మనం దేన్ని డిజైన్ చేస్తున్నట్టు, యాక్సియల్ ని
డిజైన్ చేస్తున్నట్టు. ఎందుకంటే అక్కడ టార్షన్తో మనకి సంబంధం లేదు, ఓన్లీ బెండింగ్ యాక్సిల్తో. ఓకేనా, అందుకనే మనకి ఒక్కొక్కసారి ఏమిస్తాడంటే షార్ప్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ అంటాడు, లేదు అంటే డిజైన్ ఆఫ్ యాక్సియల్ అంటాడు. సో డిజైన్ ఆఫ్ యాక్సియల్ అన్న షార్ప్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ అన్న ఒకే ఫార్ములాస్ వస్తాయి. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద డిజైన్ ఆఫ్ షార్ప్ సబ్జెక్టెడ్ టు కంబైన్ టార్షన్ అండ్ బెండింగ్. సో ఈ రెండింటిని మనం కంబైన్ చేసి డిజైన్ చేస్తాం. ఫోర్త్ వన్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ బేస్డ్ ఆన్ రిజిడిటీ అండ్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు ఫ్లక్చుయేటింగ్ లోడ్స్. సో ఇక్కడ మనకి షాఫ్ట్ మీద మనం ఎప్పుడైతే బేరింగ్స్ అలాగే గేర్స్ కొన్ని పెడతామో అప్పుడు వెయిట్ అన్నది పడుతుంది, అంటే లోడ్ అన్నది మనకి పడుతుంది అనమాట. అలా లోడ్స్ అన్నవి యాక్ట్ అవుతున్నప్పుడు మనం ఎలా డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనకి 5 కేసెస్ అన్నవి ఉంటాయి. ఓకే, ఈ 5 కేసెస్లో మనం ఈ వీడియోలో ఫస్ట్ కేసు అంటే ఏ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్. ఆల్రెడీ ఇదంతా కూడా ఇట్స్ విల్ బి డిపెండ్ అపాన్ ది టార్షన్ ఈక్వేషన్. సో ఆల్రెడీ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం నేర్చుకున్నాం టార్షన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అన్నది. సో ఇక్కడ టార్క్ ఈక్వల్ టు టౌ ఇంటూ జే బై ఆర్. జే అంటే ఏంటి మనకి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, యూనిట్స్ ఏంటి m/4. సో మనకి దీన్ని ఎలా మనం ఫార్ములేట్ చేస్తాము అంటే పై d⁴/32 సాలిడ్ షాఫ్ట్ కి అయితే. అదే మనకి జే పోలార్ మూమెంట్ హాలో షాఫ్ట్ కి అయితే π/32 అవుటర్ డయామీటర్ పవర్ 4 మైనస్ ఇన్నర్ డయామీటర్ పవర్ 4. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే ఓకే డిఓ ఆర్ డిఐ అని మనం చేస్తాం. దేనికి అంటే హాలో షాఫ్ట్ కి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి J/R అన్నాడు కదా. సో R అంటే ఏంటి రేడియస్. సో రేడియస్ ని మనం ఎలా చేస్తాము డయామీటర్ బై 2 అనేది చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ J/R ని మళ్ళీ మనం ఏమంటాం పోలార్ సెక్షన్ ఆఫ్ మాడ్యులస్ అని అంటాం. ఏంటంటాం పోలార్ సెక్షన్ మాడ్యులస్. దీనికి ఏమి డెరివేషన్స్ ఏమి అవసరం లేదు, జస్ట్ ఇలా ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనేది మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకే. సో దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే జెడ్పీతో డినోట్ చేస్తాం. ఎలాగండి జెడ్పీ. సో మళ్ళీ మనం ఫస్ట్ రాసిన ఈక్వేషన్ ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు T = టౌ ఇంటూ జెడ్పీగా రాసుకోవచ్చు కదా. ఓకే. సో ఇక్కడ జెడ్పీ ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకి జెడ్పీలో ఇస్తాడు. ఓకే, J/R అని డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు అనమాట. అంటే పోలార్ సెక్షన్ వాల్యూ అనేది ఇచ్చేస్తాడు, దాని నుంచి మనం డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జెడ్పీ ఇచ్చేస్తే పై వాల్యూ తెలుసు, 16 వాల్యూ తెలుసు, డి అన్నది ఫైండ్ అవుట్ చేయలేమా. సో అలా ఉంటాయి అనమాట. అందుకనే మనకి ఈ 2 ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే పోలార్ సెక్షన్ ఆఫ్ మాడ్యులస్ ఫార్ములాస్ అలాగే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ కూడా ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో జెడ్పీ πd³/16 సాలిడ్ కి. అలాగే మనకి హాలోకి అయితే ఏమొస్తుందంటే π × DO⁴ మైనస్ DI⁴ డివైడెడ్ బై 16 DO. ఇది హాలో షాఫ్ట్స్ కి అనమాట. ఓకే, ఈ హాలో షాఫ్ట్స్ కి ఒక్కొక్కసారి మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో డైరెక్ట్ గా K అని ఇస్తాడు. K అని ఇస్తే ఏంటి అంటే మనకి DI/D0. ఓకేనా. K అంటే ఏంటండి DI/D0 అనమాట. అంటే ఇక్కడ అన్ని కూడా DO DI ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ DI/DO అన్నది వస్తుంది. సో ఇట్ రిప్రజెంటెడ్ అంటే ఇలాగా DI/D0 డైరెక్ట్ గా 1 - K అనేసి వేసేసుకోవచ్చు అనమాట. 1 - K⁴ గా మనం వేసేసుకోవచ్చు. ఓకేనా. అది అంటే ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి అన్నది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ పవర్. ఆల్రెడీ మనకి తెలుసు కదండి పవర్ అంటే ఏంటండి 2π/60. దీని నుంచి మనకి n రావడం ఇవన్నీ మనకు తెలుసు కదా, ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉన్నాము 3rd సెమిస్టర్లో. సో ఇది ఫస్ట్ అనమాట. ఏంటంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్. ఓకే, సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నెక్స్ట్ వీడియో నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.